అయితే సార్ మనం బయట కంట్రీకి వెళ్తున్నామంటే మెయిన్గా చూసుకునే సేఫ్టీ గురించి. సో వియత్నాంలో సేఫ్టీ ఎలా ఉంటుంది? సో సేఫ్టీ విషయంలో ఇంతకుముందు చెప్పిన విధంగా వియత్నాం వచ్చేసి సేఫెస్ట్ ప్లేస్ అంటే చాలా సేఫెస్ట్ ప్లేస్. 15th సేఫ్టీ విషయంలో 10 to 15th ప్లేస్లో ఉంది. సో ఈవెన్ మన ఇండియన్స్ అంటే కూడా వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. సో ఆచార వ్యవహారాలు కావచ్చు, మనలాంటి టెంపుల్స్ కావచ్చు, మనలాంటి మొత్తం కూడా ఉంటుంది. సో సిమిలారిటీ, కల్చరల్ సిమిలారిటీస్ కూడా వియత్నాంకు ఇండియాకు చాలా ఉన్నాయి. అందుకనే మన ఇండియా తోటి కూడా చాలా సందర్భాలలో కొలాబరేషన్, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, తర్వాత మన ఇండియన్ పాపులేషన్, ఇండియన్ ఫ్యామిలీస్ ఒక 60,000 వరకు అక్కడ ఆల్రెడీ సెటిల్ అంటే ఏ లెవెల్లో సేఫ్టీ ఉంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు జాబ్స్ చేయడం కావచ్చు, లేకపోతే వ్యాపారం చేయడం కావచ్చు. ఈవెన్ వియత్నాంలో 400 మన ఇండియన్ కంపెనీస్ 400 కంపెనీస్ ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. వాళ్ళ ఈ 400 కంపెనీస్ వాళ్ళ పెట్టుబడులు పెట్టి వాళ్ళ వ్యాపార కార్యకలాపాలు చేసుకోవడం కావచ్చు. అందులో ముఖ్యంగా వచ్చేసి అదాని గ్రూప్ ఉంది, టాటా గ్రూప్ ఉంది, తర్వాత ఈ టీసీఎస్ కావచ్చు, ఎల్ఎన్టీ గ్రూప్ కావచ్చు, టెక్ మహీంద్రా కావచ్చు, విప్రో కావచ్చు. ఇవన్నీ ఇండియన్ కంపెనీస్ అన్ని కూడా వియత్నాంలో, ఇటువంటి పెద్ద కంపెనీస్ వియత్నాంలో వాళ్ళ పెట్టుబడులు పెట్టి వాళ్ళ ఇండస్ట్రీస్ని రన్ చేస్తున్నారంటే అక్కడ వాటిలలో మన ఇండియన్స్ కూడా వర్క్ చేస్తున్నారు. సో ఆ విధంగా ఈ వియత్నాం వచ్చేసి మనకు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. మనకి ఇంటెల్ కావచ్చు, ఆదిదాస్ కావచ్చు, నైక్ కావచ్చు, యాపిల్ కావచ్చు, కోకోకోలా కావచ్చు, శాంసంగ్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా మనకు వియత్నాంలో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మనకు జాబ్ గురించి మన ఇండియన్స్ వియత్నాంకి ఎక్కువ వెళ్తున్నారు. ఈవెన్ డాక్టర్స్ కూడా, మన ఇండియన్ డాక్టర్స్ కూడా వియత్నాంలో చాలా మంది కూడా హాస్పిటల్స్ పెట్టి ఇంటర్నేషనల్ లెవెల్ డాక్టర్స్ కూడా వియత్నాంలో వాళ్ళు స్థిరపడ్డారు. అంటే వాళ్ళకు యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి కంట్రీస్ నుంచి, మన ఇండియా నుంచి కూడా చాలా మంది డాక్టర్స్ అక్కడ ఆల్రెడీ సెటిల్ అయి ఉన్నారు వాళ్ళ హాస్పిటల్స్ పెట్టి. ఎందుకంటే వియత్నాంలో కూడా ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి శాలరీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మన ఇండియా కంటే కూడా వియత్నాంలో డాక్టర్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది. వాళ్ళు ఒక ఎంబీబీఎస్ చేసిన తర్వాత యావరేజ్గా పర్ మంత్ శాలరీ 1 లక్ష నుంచి 1,25,000. తర్వాత ఈ స్పెషలైజ్డ్ కోర్సెస్ అంటే పీజీ కోర్స్ చేస్తే వాళ్ళకు దాదాపుగా 2 లక్షల నుంచి 2.5 లక్షలు వాళ్ళకు శాలరీ లాగా ఉంటుంది. సో వియత్నాంలో ఎంబీబీఎస్ చదివిన తర్వాత సెటిల్ కావడానికి కూడా ఆప్షన్ ది బెస్ట్గా వియత్నాంలో ఉంది. సో అదేవిధంగా చూసుకుంటే వియత్నాంలో పార్ట్ టైం జాబ్ చేయడానికి కూడా ఎక్కువ స్కోప్ ఉంది. సో ఒక మెడికల్ స్టూడెంట్ పార్ట్ టైం జాబ్ చేయమని చెప్పి మేము సజెస్ట్ చేయము ఇన్ జనరల్గా. కాకపోతే పార్ట్ టైం జాబ్ చేయకపోవడం వల్ల ఎంబీబీఎస్ని వదులుకోవాల్సి వచ్చినప్పుడు వియత్నాంని చూస్ చేసుకోవడం మంచిది. సో అతి తక్కువ ఫీజు ఉంటుంది, ప్లస్ పార్ట్ టైం జాబ్ చేసుకోవడం వల్ల ఫుడ్ అండ్ అకామిడేషన్ ఖర్చులు వాళ్ళకు వెళ్ళదీయడం కావచ్చు. ఈవెన్ ఫీజు విషయంలో కూడా కొంచెం సపోర్ట్ దొరికే అవకాశాలు ఉన్నాయి. డైలీ ఒక 2-3 అవర్స్ యావరేజ్గా రిలవెంట్ అంటే పార్ట్ టైం జాబ్స్ అంటే వీళ్ళకు మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన రిలవెంట్ అంటే హాస్పిటల్లో కావచ్చు, ఫార్మసీలో కావచ్చు, ఇటువంటి వాటిలో వాళ్ళు వర్క్ చేస్తే యావరేజ్ మంత్లీ ఒక 20-30,000 ఈజీగా ఎర్న్ చేసుకునే అవకాశం వియత్నాంలో మాత్రమే ఉందండి.